మనలో అన్నీ తెలుసుకున్నది బాబా గారేనండి. దానికి సంబంధించి ఒక లేదు తెలుసుకుందాం. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. ఒకసారి శ్రీమతి కణీత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులోంచి కుళ్ళిన పండులు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి, ఇవి నీ బిడ్డలకు ఇచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మ నీవు ఆ పండ్లు బాబాకి ఇవ్వగానే, అయ్యో బాబా ఈ పండ్లన్నీ అందరికీ పనిచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు మనము తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్న తల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని, ఆహా అతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.